ఒక 2 నెలల తర్వాత ఈ పాట బీజం మాత్రం ధూమ్ధామ్ కోసమే పడ్డది. కానీ దాని పుట్టుక తెలంగాణ రచయితల వేదిక మీద పురుడు పోసుకున్నది. ఇది 2 నెల కదా, ఇది మార్చి 2 తారీఖు, ఇదే నెలలో 2 తారీఖు నాడు 2003లో తెలంగాణ రచయితల సభ జరుగుతుంది సిద్దిపేటలో. ఆ వేదిక మీద ఒక పల్లవి 2 చరణాలతో తెలంగాణ రచనల వేదిక మీద జయ జయ తెలంగాణ అనే గీతం పురుడు పోసుకున్నది. అక్కడి నుంచి ఒక 3 నెలల తర్వాత ఆదిలాబాదులో ఒక పెద్ద సభ జరుగుతుంది. ఇక అక్కడి నుంచి ఆ గీతం వెనుదిరగలేదు. అంతకుముందు జెండా గీతంగా సిద్ధారెడ్డి సారు గీతం పాడేవాళ్ళు. నాగేటి సార్లలో నా తెలంగాణ, మన దేశపతి శ్రీను పాడేటోడు. అది జెండా వందనం చేసుకునే వాళ్ళు. అలా ఈ గీతానికి 2 పాయలు, దీనికి 2 వేదికలు ఉన్నాయి. అక్కడ తెలంగాణ రచయితల సభ ఉన్నది, ఇక్కడ ధూమ్ధాముకి ఇది ప్రథమ గీతమైంది. ఇది పాడకుండా ఇది నేపథ్యం లేదు. ఇక ఆదిలాబాదులో వాడిన తర్వాత మాత్రం ఆ రోజు కూడా ఒక మాట చెప్పాలి, చెప్పకపోతే అబద్ధం అవుతుంది. దేశపతి శ్రీనివాసు ఆల్చంగ్ వచ్చిండు, జెండా వందనానికి టైం అయింది. ఆ జెండా వందన గీతం పాడాలంటే సిద్ధారెడ్డి సారు పాట పాడాలి, మా దేశపతే పాడాలి ఆ గీతాన్ని. అవును, ఆలస్యమైందని నేను టిఫిన్ చేసి వస్తా అన్నప్పుడు కూర్చున్నాడు, నిలబడ్డాడు వేణు సంకోచ్ గారు. సిద్దిపేటలో నేను పదమెత్తినాడే ఇది రేపు ఈ జాతి వాడుకునే గీతం అవుతుందిరా అని ఫస్ట్ దీనికి నామకరణ చేసింది మాత్రం వేణు సంకోచ్. అదే వేణు సంకోచు ఆదిలాబాదు వేదిక కాడ జెండా గీతం అటు మరి గీత పరివ్యాప్తి కోసము దేశపతి టిఫిన్ చేస్తానికి పోయిండా, ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ కాలం అట్లా రచన అట్లా రచన చేసుకున్నది. సిద్ధారెడ్డి మొన్న వాడిన గీతం ఉన్నది కదా, దాంతో జెండాని ఎగరేద్దామని. అప్పుడు జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లీ నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరం. మీలాంటి చదువరులకు ఒక ప్రశ్న ఉంటుంది ఇలా, 10 జిల్లాల నీ పిల్లలు అన్నారు, తాళం ఇరిగిపోయి తంతది అది. మరి జిల్లాల వాక్యం అది నాకు రాక కాదు, ఆ దీర్ఘం ఎప్పుడైతే పోతుందో మాత్ర పొడుగవడం వల్ల లయకు కూడా లొంగదు, అది తాళం తప్పిస్తుంది. అట్లా ఇప్పుడు 10 కాలాలు అంటే దాని అర్థమేనంటే చాలా కాలం అని అర్థమే కానీ అంతమనే కానీ అక్కడ ఏమి అలాగే 10 జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అట్లా అది. ఇక అవన్నీ నాకు ఏం తెలియదు. అట్లా అది పురుడు పోచుకున్నది. ఈ 2 వేదికలకు అది ప్రార్థన గీతంగా, ప్రథమ గీతంగా, తెలంగాణ జాతికి ప్రభాత గీతంగా పాఠశాలలలో అది ఊరేగిన విధానము. ఆ రోజు శర్మ ఒక మాట చెప్పాలి, ఇదొక్క సమయమే నాకు. ఈ పాటను అచ్చేసుకున్న కాగితాలను కొన్ని కోట్ల కాగితాల పాటలను ఉద్యమ వేదికల కాడ పంచుకున్నారు, ఇట్లా మడతేసుకొని లారీల కొద్ది అచ్చేసిండ్రు దాన్ని. ఆ రోజు ఘనకీర్తిని, ఆ పాట పుట్టించిన దుమారము, ఆ పాట మోగించిన దుందుబులు చూస్తే ఇవ్వల్లటి అధికార ప్రకటన నాకేమో పెద్ద సంతోషము కలగలేదనను. కానీ ఆనాటి సంతోషానికి మాత్రం ఈ సంతోషం అందదు. ఒక్కటి మాత్రం కేసీఆర్కు వినమ్ర నమస్కారాలు ఎందుకు చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాలి, నా ముందట బలమైన వాడు లేకపోతే, అతను చూస్తే బక్క మనిషే కానీ సంకల్పములో చాలా బలమైన వాడు. నన్ను ఒక అనామకుడే అనుకున్నాడు, కానీ నేనెంత బలవంతున్నో సార్ ఇప్పుడు చవి చూచాడు. నేను అమ్మకు అక్షరానికి శిరస్సు వస్తా కానీ అధికారాలకు వంచే తత్వం కాదు. కాటిక కంటి నీరు చనుకట్టుపోయిన బడ ఏల నేర్చదు కైటప దైత్యం అర్ధనుని గాదిని కోడలా ఏ మదాంబ యో ఒకట గర్భరాని నిన్నాకటికి నిగనిపోయి అల్ల కర్ణాటక కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అన్న పోతనా నా డిఎన్ఏ మా అయ్యవాడు. వాడు పుట్టిన నేల మీద పుట్టిన కావున వాని పద్యాల దుందుబుల దుమ్ము నాకు నా ఒళ్ళంతా పులుముకున్న కాబట్టి 600 సంవత్సరాల తరువాత
ఒక దరిద్రం ఇంకోటి చెప్పాలి, ఇది దరిద్రం అనే అంట, దర్భం కూడా అని అంటాను. రేచల్ర పద్మనాయకుడైన సర్వజ్ఞ సింగభూపాలుని కొలువులో నా కవిత పితామహుడు, నా కవిత మాతృమహుడు పోతనను కోట నుంచి వెళ్ళగొడతారు. సర్వజ్ఞ సింగభూపాలుడు అవునవును యలుమ రాజ్యమే. అవును, అంకితం ఏమంటాడు ఇవన్నీ కదా, నేను ఇవ్వను అంటాడు కదా. మరి దరిద్రం ఇప్పుడే కదా బాధారసాల మళ్ళీ పల్లవ యలుమ రాజ్యం వచ్చింది కదా 600 సంవత్సరాలకు. మరి వారసత్వం దిగాలే కదా. ఇగో ఈ అనామకుడిగా దిగింది. ఈ అనామకుడిగా దిగి ఏం చేసింది చెప్పిన, ఎప్పుడో చాలా ముందు చెప్పిన. ఒక్కటే ఎందుకు చెప్తానంటే, ఇద్దరికి వినమ్ర నమస్కారాలు ఇవ్వాలి. నన్ను అనుసాలనుకున్న కేసీఆర్కు కూడా దండమే పెడుతున్నాను హృదయపూర్వకంగా. అతను గన అహంకారముతోటి ఆ గీతాన్ని అణచకపోతే, నాకన్నా చిన్నపిల్లగాడు రేవంత్, నన్ను ఆకాశానికి ఎత్తిచ్చే శక్తి కూడా అతనికి వచ్చేది కాదు. ఇలా రేవంత్కు 2 రెక్కలు, లేవడానికి, ఏలడానికి, ఒక ధర్మంగా రేపు పేలడానికి కూడా 2 రెక్కలు ఎవరంటే, ఒక రెక్క కేసీఆర్ అయితే ఒక రెక్క అందశ్రీ. ఈ పాట ఇచ్చిన నిజంగా తన కీర్తిని పరిపూర్ణత చేసినందుకు, మొత్తము కీర్తి అల్లా నువ్వు 10 ఏళ్ళు అనిచినందుకు 10 నిమిషాలలో ప్రకటించి ఆకాశమెత్తు కీర్తిని మూటగట్టుకున్నాడు. ఇలా అంటే యాక్చువల్గా ఈ పాట కేసీఆర్ కూడా చాలా ఇష్టమైన పాట అంటారు. ఖచ్చితంగా అది కూడా ఒకటి చెప్పాలి సోదరా, నిజంగా అది కూడా చెప్పాలి. సత్యలోకాన పోయిండో ఉమాపతి గారని ఇంజనీర్ ఉండే, ఏలే నరేందర్ శిష్యుడైన ఆర్ఎస్ఎస్ నేపథ్యములో ఉన్నవాడు. ఈ మాట చెప్పకపోతే కూడా ఆత్మద్రోహం అవుతుంది. ఈ పాటకు అత్యంత శక్తినిచ్చిన వాడు కేసీఆర్ అనుకుంటాడు. తప్పు కాకపోవచ్చు, కానీ తప్పటడుగు వేయడంలో ఆయన తప్పుగా నేను ఇలా భావన కూడా తలబోయాను. ఈ పాట శక్తి మాత్రం ఉద్యమంది, ఈ పాటకు ఊపిరి మాత్రం ప్రజలది. ఇంకా దీని పల్లవికి ప్రాణప్రతిష్ఠ చేసింది పాఠశాలలది, పంతులది అని చెప్తే కదా ఇప్పుడు. అవును, ఆ రీతిగా ఈ పాటను ఒక ఉద్యమానికి ఊతమంగా శక్తిపాతంగా చేసినవాడు ఉమాపతి గారు. ఎందుకు ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిండు కాబట్టి 1,00,000 మంది విద్యార్థులతోటి జాగరణ సేన, ఒక్క తెలంగాణ ఉద్యమానికి ఒక రక్షణ కవచంగా ఉండాలని ఆయన ప్రవేశపెట్టిన జాగరణ సేనకు మొట్టమొదటిసారి ప్రార్థన గీతం అని చెప్పి తన సైతం లేచి నిలబడి సెల్యూడు చేసి తల వంచి ఆ గీతానికి ప్రార్థన పాడించినదల్లా కేసీఆర్ ముందున్నవాడు అని చెప్తాను.